RTI Live News. Ask for right. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్పై బీజేపీ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వికారాబాద్ జిల్లా బీజేపీ నాయకుడు వడ్లనందు మాట్లాడుతూ 400 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని చెప్పుకుంటున్న మీరు మీ సొంత గ్రామంలో ఒక సర్పంచ్ను కూడా గెలిపించుకోలేకపోయారు. అటువంటి వ్యక్తి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. డాక్టర్ మెతుకు ఆనంద్పై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు పూర్తిగా నమ్మకం కోల్పోయిందని వడ్లనందు ఆరోపించారు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ చేవేల పార్లమెంట్ సభ్యులు వికారాబాద్ జిల్లాలో గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులకు ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. తద్వారా వికారాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా గతంలో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దారు మండలం నేను ఉద్యమ సమయంలో 25కు 17 గెలిచి ఉండే, తర్వాత 32 ఉన్నప్పుడు 22 మేము ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి రావడంతోనే మాకన్నా ఒకటి తక్కువైపోయింది. గతంలో మా శ్రమను మా వనరులను దోపిడీ చేసి నువ్వు నీ అకౌంట్లో వేసుకొని మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేసినటువంటి గతంలో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆయన గ్రామంలో గుండు సున్నా. నీవు జిల్లా అధ్యక్షుడు అయ్యండి నీ గ్రామంలో 0 వార్డు మెంబర్కి గెలిపించుకోవడానికి దుర్మార్గమైనటువంటి పరిస్థితులను ఉన్నావు. నీ కార్యకర్తలు అబ్బో దిబ్బో అని నీ వెనక నడిచి కేసుల పాలయ్యి వాళ్ళు ఎలక్షన్లో నిలబడితే వార్డు మెంబర్గా ఉప సర్పంచ్ అయిదమనో సర్పంచ్ అయిదమనో ఆలోచిస్తే వాళ్ళకు ఒక్క రూపాయి కూడా దానం చేయబోతుంది. నీకోసం కష్టపడ్డ వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, వాళ్ళ కోసం ఒక్కరోజైనా సమయం కేటాయించినవా? సమయం కేటాయించలేవు, వాళ్ళకు డబ్బులు ఇవ్వలేవు, ఏ రకంగా సాయం చేయలేవు. 400 కోట్లు సంపాదించి నువ్వు ఒక్కరోజు 4 రూపాయలు కూడా ఎవరికి దానం చేయలేవు. నువ్వు